కర్ణుడు చావుకి 100 కారణాల్లాగా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి టీఆర్ఎస్ గవర్నమెంట్‌కి సంబంధించి. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కి సంబంధించి చెక్కులు గోల్మాల్ జరిగాయి. హరీష్ రావు పీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దాంతో పాటు ఇంకొక నలుగురు పేద ప్రజలకి ఇవ్వాల్సిన చెక్కులు నొక్కేశారు. అంటే నిజంగా చూసుకున్నట్టయితే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కి సంబంధించి ఏదైనా బాధలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ స్తోమత లేనప్పుడు ఎళ్లి అక్కడ ఆళ్ళ దగ్గర అయ్యా మా భర్తకి బాలేదనో అలాంటివి తీసుకున్న పరిస్థితుల్లో, దాంట్లో గూడా వీళ్ళు గోల్మాల్ చేశారు. ఈరోజు ఆహ్, హ్మ్, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ విషయాన్ని మనం ఎలా చూడొచ్చు? ఏం చూస్తామండి? హ్మ్. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. అంటే ఇప్పుడు ఇది పేదవాళ్ళకి సంబంధించిందా? డబ్బులున్నోళ్ళకి సంబంధించిందా? మంచా చెడా సంబంధం లేదు వీళ్ళకి. వీళ్ళకి కావాల్సింది డబ్బు. ఇది ముఖ్యమంత్రి సహాయ నిధి అని ఒకటుంటది. హ్మ్. ఆ సహాయ నిధి నుంచి ఎవరైనా పేదవాళ్ళొచ్చి, హ్మ్. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా వచ్చి హ్మ్. వాళ్ళ ఇల్లు పడిపోయిందనో, అంటే ఇళ్ళు కాలిపోవటాలు, అంటే ఆకస్మికంగా జరిగే వాటి విషయాలకు కావచ్చు, ఓకే. ఆరోగ్య విషయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, హ్మ్. వాళ్ళకి ఏదైనా ఒక పెద్ద రోగం వచ్చింది, హ్మ్. దానికి ట్రీట్మెంట్ తీసుకోవటానికి కానీ దేనికన్నా కానీ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉపయోగపడతారు. అంటే ఏవైనా విపత్కర పరిస్థితుల్లో ఆ నిధి నుంచి డబ్బులు డ్రా చేస్తారు. ఆ నిధిని అందుకు పెడతారు. ప్రత్యేక నిధి అనమాట. అది రెగ్యులర్ వాటికి వాడే నిధి కాదది. అయితే దీనికి సంబంధించి సైన్డ్ చెక్స్ ఉన్నాయి అనుకోండి హ్మ్. ఆఫీస్‌లో. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వ్యక్తిగతమైన ఇమేజ్‌ని పెంచుకోవటం కోసం ప్రతి మంత్రి, లేదు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు సిఫారసు లేఖలు రాస్తారు. ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి రాస్తారు. అవును. నా నియోజకవర్గంలో ఉన్న పలానా వ్యక్తికి ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది, మీరు సాయం చేయండి. సాయం చేయండి అని. అలాగే ఈ హరీష్ రావు కూడా ఏవో ఉన్న వాళ్ళ పేర్లో, లేని వాళ్ళ పేర్లో చెప్పి, అంటే ఎవరో వచ్చే ఉంటారు. హరీష్ రావుని అడిగే ఉంటారు అనుకుందాం. మనం కొంచెం పాజిటివ్ గానే మాట్లాడదాం. ప్రతిదీ నెగిటివ్ గా ఎందుకు మాట్లాడటం? అయితే ఆయన చెక్కులు ఇప్పించుంటారు. ఆ చెక్కులు వేరే అకౌంట్లో డబ్బులు జమ అయిపోయి ఉంటాయి. అంటే ఆడిట్లో బయటపడి ఉంటుంది. ఈ ఆడిట్ ఎప్పుడు జరిగింది? కొత్త ప్రభుత్వం వచ్చాక ఆడిట్ జరిగి ఉంటుంది. ఆడిట్లో వీళ్ళు ర్యాండమ్గా ఏం చేస్తారు అంటే, ఒక 100 అప్లికేషన్లు వెళ్ళాయి అనుకోండి, ఒక 10 అప్లికేషన్లు పిక్ చేస్తారు. నిజంగా వీళ్ళకి వెళ్ళాయా లేదా అనేది అసలు వీళ్ళు నిజమైన లబ్ధిదారులా కాదా, నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళ కాదా అని ఓ 10 అప్లికేషన్లు తీసి వాళ్ళతోటి మాట్లాడతారు. మాట్లాడితే తెలిసిపోతుంది. వాళ్ళతోనే మాట్లాడక్కర్ల, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళతో. ఇప్పుడు ఒకళ్ళకి సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు వచ్చినాయి అంటే 100 మందికి చెప్తారు వాళ్ళు. అయితే ఎవరో ఒకళ్ళని కనుక్కుంటారు. అబ్బాయి అదే ఒట్టిదే అన్నారనుకోండి, అసలు వాడి దగ్గరికి వెళ్తారు. అసలు వాడికి ఏ రోగం ఉండదు, వాడు అసలు హాస్పిటల్లోనే చేరుండడు. ఇలా మొత్తానికి ఎక్కడో దొరికిపోయారు వీళ్ళు. దొరికిపోయిన దానికి పిఏ ఇంకో నలుగురు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే దొంగ చెక్కులు, దొంగ డీడీలు కూడా తయారు చేస్తున్నారు. అంటే కాదేది కవితకి అనర్హం అని పాపం శ్రీశ్రీ ఎందుకన్నాడు తెలియదు కానీ, ఆయన ఇప్పుడు కాదేది స్కామ్ కనర్హం లాగా ఇప్పుడు ప్రతిదీ స్కామ్ అంతే. అలా చేశారు వీళ్ళు. ఇది ఏంటి అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎవరిని నమ్మేలాగా లేదు. ఈ రాజకీయ నాయకులు చుట్టూతూ ఉండే వాళ్ళని కూడా ఎవరిని నమ్మేలాగా లేదు. ఇప్పుడు ఒక పిఏని పెట్టుకున్నాము అంటే ఆ పిఏ ఎట్లాంటి, ఆ పిఏ స్నేహితులు ఎట్లాంటి వాళ్ళు, ఆ స్నేహితులు అతన్ని ప్రభావితం చేస్తారేమో, దాన్ని బట్టి ఈ పిఏ మంత్రినో ఎమ్మెల్యేనో ఎంతవరకు ప్రభావితం చేస్తాడు, ఇట్లా ఆలోచించాలి కదా మరి. అలాంటి దుస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే ఇది అంతా ఎలా ఉందంటే, అధినాయకుడే 100 చేస్తున్నాడు, కిందోడు 50 చేస్తాడు, ఆ కిందోడు 25 చేస్తాడు. నేను తప్పేంటి? ఇప్పుడు దబాయింపు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఎంత దబాయించాడు, అట్లే ఉంటుంది మరి. అందుకని అధికారం తలకెక్కితే, పొగరు తలకెక్కితే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. వీళ్ళకి ఇది స్కామ్ చేయొచ్చా, ఇది స్కామ్ చేయొచ్చా అనేది ఉండదు. వాళ్ళకి అవకాశము దొరికింది అంటే
స్కామ్ చేసేస్తారు. అంతే. ఇంట్లో కూడా దొంగతనాలు చేసే దొంగలు ఉంటారు కదా కొంతమంది. హ్మ్. సొంత ఇంటికి కన్నం వేసుకునే ఎదవలు కూడా ఉంటారు కదా. అవును. వాళ్ళే ఉండగలేంది హ్మ్. వీళ్ళు ఉండటం ఏం పెద్ద విచిత్రం చెప్పండి. అందుకని మనము గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకున్నట్లు హ్మ్. మనం ఈ సిఎంఆర్ దగ్గర అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ దగ్గర హ్మ్. స్కామ్ జరిగింది అని మాట్లాడుకోవటం ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనం దేవుడికి పూజ చేస్తా ఇంకో పువ్వు ఇంకో పువ్వు ఇంకో పువ్వు అన్నట్లుంది తప్పితే వేరేగా ఏమీ లేదు ఇక్కడ. హుహు. నేనైతే ఆశ్చర్యపోవట్లా. హ్మ్. మీరేమన్నా ఆశ్చర్యపోతున్నా? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్‌లు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటారు. వస్తాయండి. వాళ్ళు హ్మ్. 10 ఏళ్ల కాలాన్ని హ్మ్. వాళ్ళకి మంచి అవకాశం ఇస్తే, ఆ అవకాశాన్ని మొదటి 5 ఏళ్ళు ప్రతిపక్షాలని చంపటానికి, రెండో 5 ఏళ్ళు దోచుకుని, దాచుకోవడానికే ఉపయోగించారండి. హ్మ్. 10 ఏళ్ల కాలాన్ని వాళ్ళు వాడింది దీనికోసమే. హ్మ్. సమాజానికి ఎంత చేశారు? ఏ పని చేసినా సరే, ఆ పని నుంచి మనకి లబ్ధి ఎంత? మనకి లాభం ఎంత? అలానే చూసారు తప్పితే వేరేగా చూడలే వీళ్ళు.